బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో లాకప్ డెత్ కలకలం రేగింది. నెల్లూరు జిల్లాలో లాకప్ డెత్ కలకలం. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఏడుకొండలు మృతి చెందడంపై పెద్ద ఎత్తున కూడా దుమారం రేగుతోంది. పోలీసుల దాడిలోనే ఏడుకొండలు మృతి చెందాడని బంధువులు ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. ఇక 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారంటున్న బంధువులు. అయితే ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ కలకలం ఏపీలోను అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలో చూసుకుంటే మరోసారి నెల్లూరు జిల్లాలో తాజాగా మరో లాకప్ డెత్ అనేటటువంటి అంశం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటిది. పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. స్టేషన్ కు తీసుకెళ్లినటువంటి వాళ్ళను ఏ కేసులో అయితే తీసుకెళ్లారో ఆ కేసులో 24 గంటల లోపే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మెజిస్ట్రేట్ అలాగే జడ్జి ముందు హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మాత్రం తీసుకెళ్లినటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, వారిని దాదాపుగా రోజుల తరబడి కస్టడీలో ఉంచుకోవటం అనఫీషియల్ గా, అలాగే స్టేషన్లోనే ఉంచటం, అలాగే అది అనధికారికంగా కూడా అరెస్ట్ చేశామనే ఒక సమాచారం బంధువులకు కూడా తెలియకుండా కూడా రోజుల తరబడి హింసలు పెడుతున్నారు స్టేషన్లో ఉంచి అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తరుణంలో తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలు మృతి చెందటం అనేటటువంటిది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి కృష్ణ తరహాలోని ఏడుకొండలు కూడా పోలీసుల యొక్క చిత్రహింసలకు సంబంధించి మృతి చెందాడనేటటువంటిది, పోలీసుల దాడిలోనే మృతి చెందాడనేటటువంటిది ప్రస్తుతం మృతుడి యొక్క బంధువుల యొక్క వాదన. మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది ఈ అంశం పైన? ఉన్నత స్థాయి విచారణ చేపడుతుందా? ఇది నిజంగా లాకప్ డెత్ ఏనా? పోలీసుల దాడిలోనే ఏడుకొండలు చనిపోయాడా, లేదంటే మరి ఇతర కారణాలైనా ఉన్నాయా ఏంటనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి.